నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పేరు చెప్పగానే మనకి వెంటనే గుర్తొచ్చేది తిరుమల వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండే హుండీ. ఎందుకని అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే వెంటనే భక్తులు అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చి వెంటనే ఇక్కడ హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు. ఎందుకని? ఆ స్వామిని మనం మనసులో తలుచుకుని కోరుకున్న కోరికలన్నీ నెరవేరితేనే అలా వేస్తూ ఉంటారు. నెరవేరకపోయినా కానీ ఆ స్వామి మీద భక్తితోటి, సో మనం ఏమన్నా పాపాలు చేస్తుంటే తెలియక చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు అన్నీ హరించుకుపోవాలి అని చెప్పేసి వేడుకుంటూ మొక్కుకుంటూ ఆ హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు. సో అయితే ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం. ముఖ్యంగా హిందూ భక్తులకి సెంటిమెంట్తో కూడుకున్న అంశం. తిరుమల వెంకటేశ్వర స్వామి కేవలం హిందూ భక్తులు మాత్రమే దర్శించుకునే దైవమా? నో. తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రపంచ నలుమూలల నుంచి ఇతర మతాలకు సంబంధించిన వారు కూడా వచ్చి దర్శించుకుని వెళుతూ ఉంటారు. ఆ స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి అని అనేక మంది కోరుకుంటూ ఉంటారు. కొన్ని లక్షల మంది భక్తులు నిత్యం ఆయనని దర్శించుకుంటూ ఉంటారు. అందుకు నిదర్శనమే ఆ హుండీలో పడే డాలర్స్. సో ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా వచ్చి స్వామివారిని మొక్కుకొని ఆ హుండీలో డాలర్స్ వేస్తూ ఉంటారు. సో అయితే ఇవన్నీ కౌంట్ చేసేది ఎక్కడ? హుండీ లెక్కింపు మొత్తం ఎక్కడ జరిగేది అంటే పరకామణిలో. హుండీలో వేసిన డబ్బు అంతా తీసుకొచ్చి పరకామణిలో వేస్తే పరకామణిలో కౌంట్ చేసి దేవస్థానంకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఎంతెంత డబ్బు వచ్చింది అని చెప్పేసి మొత్తం కూడా ఎంటర్ చేస్తూ ఉంటారు. అక్కడ గుమస్తాలు ఉంటారు. సో అయితే ఆ గుమస్తాల్లో రవికుమార్ అనే వ్యక్తి చేతివాటం చూపిస్తున్నాడు అనే విషయం తాజాగా బయటపడింది. 2023కు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఏముందంటే అక్కడ గుమస్తాగా పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి తన పంచె లోపల ఈ డాలర్స్ కట్టలు ఏవైతే ఉంటాయో వాటిని దాచుకొని బయటకు వెళ్ళిపోవటం అనేది మనం సీసీ కెమెరాల్లో చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే తనని పట్టుకుని ఆ డాలర్స్ అన్నీ కూడా తన దగ్గర నుంచి రికవరీ చేశారు, తన మీద కేసు పెట్టారు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది తాజాగా. కానీ ఆ రికవరీ చేసిన సొమ్ము అంతా శ్రీవారికి వెళ్ళిందా? మళ్ళీ రికవరీ చేయటం కరెక్టే, బాగుంది. తన మీద కేసు పెట్టడం కూడా కరెక్టే, బాగుంది, అప్రిషియేటబుల్. కానీ శ్రీవారి సొమ్ము ఏదైతే తను తీసుకువెళ్ళాడో మొత్తం అంతా కూడా తన దగ్గర నుంచి మళ్ళీ శ్రీవారికి వచ్చిందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. రాలేదని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకని అంటే అప్పుడు అంటే 2019 నుంచి 2024 వరకు టీటీడీలో ఉన్న పెద్దలు కొంతమంది గద్దల్లాగా ఆ సొమ్ముకు ఆశపడ్డారట. ఇటు శ్రీవారికి చెందాల్సిన ఆస్తి బయటకు వచ్చింది, మళ్ళీ పంపించడం ఎందుకు, ఏదో కొంత రాయించేసి చేతులు దులుపుకొని మిగతాది మనం పంచుకుందాము అని చెప్పేసి అక్కడ చాలా పెద్ద ప్లానే జరిగిందట. ఎందుకంటే ఇక్కడ తిరుమల పరకామణిలో ఎవరైతే ఈ దొంగతనం చేస్తున్న రవికుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వ్యక్తి ఉన్నారో ఆయన అకౌంట్స్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్. ఈయన కేసు పెట్టాడు. వెంటనే ఫస్ట్ అలర్ట్ అయిపోయి వెంటనే కేసు పెట్టాడు. అయితే రవికుమార్ని తీసుకువెళ్ళి తిరుపతి ఏవైతే పోలీస్ స్టేషన్లో అక్కడ కూర్చోబెట్టి ఎక్కడెక్కడ ఎంతెంత ఆస్తులు కొన్నావు, ఎంతెంత డబ్బు నొక్కేశావు, ఎన్ని డాలర్స్, ఎన్ని కోట్ల విలువ చేసే డాలర్స్ నొక్కేశావు అని చెప్పేసి మొత్తం కూర్చోబెట్టి మాట్లాడితే ఆయన అంతా కక్కేశాడు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఏ ప్రాపర్టీస్ సొంతగా కొనుక్కున్నవి, ఏ ప్రాపర్టీస్ ఇలా ఇల్లీగల్గా కొనుక్కున్నవి మొత్తం అంతా కూడా బయట పెట్టేశాడు. బయట పెడితే మరి మొదటి నుంచి తనకి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులేవి, రీసెంట్గా కొన్నవేవి, తన సర్వీస్లో ఉండగా కొన్నవేవి అనేది మొత్తం తేలిపోతుంది. అది ఓపెన్ సీక్రెట్. మరి మొత్తం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి మళ్ళీ తిరిగి రాయించలేదు అనే టాక్ మాత్రం ఇప్పుడు వినిపిస్తోంది. కానీ ఇప్పుడు వైసీపీ పెద్దలు మాత్రం ఈ టాపిక్ని చాలా ఈజీగా డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కంకణబద్ధులై ఉన్నారు. ఎందుకని అంటే ఈ టాపిక్ ఈజీగా మనకి క్లోజ్ అయిపోవాలి, నేరస్తులు ఎవరు అనేది బయటపడాలంటే ఇమీడియట్గా రాష్ట్ర పోలీసు శాఖతోటి దర్యాప్తు చేయించవచ్చు, సిట్ ఆపరేషన్ ఒకటి వేయించవచ్చు, లేకపోతే సిఐడి ఆఫీసర్లతోటి మనం ఈ ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? సిబిఐ. ఎప్పుడు సిబిఐ అనే మాటే వాడుతున్నారు. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏవైతే గత 12 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్నాయో అలాగే దీన్ని కూడా కొనసాగిస్తే అయిపోతుంది అనే ఉద్దేశం అనుకోవాలా? ఎందుకు అలాగా ఆలోచిస్తున్నారు? దాని ఉద్దేశం వెనక ఏంటి? సిబిఐ అనే మాట వెనక ఏముంది?
ఎందుకని ఎప్పుడు సిబిఐ అంటున్నారు? ఇప్పుడు లడ్డు వ్యవహారం కూడా కల్తీ జరిగింది అంటే సిబిఐ కావాలి అన్నారు. సో సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నారు. సంవత్సరం అవుతుంది. ఎంతవరకు పురోగతి వచ్చింది అనేది మాత్రం ప్రశ్నార్థకమే. సో ఎందుకని అంటే సిబిఐ కావాలని డిలే చేస్తుందా అంటే కాదు. ఎందుకంటే సిబిఐకి దీనికన్నా ముందు పెట్టిన కేసులు, పెండింగ్లో ఉన్న కేసులు అనేకం ఉన్నాయి. కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో అందుకనే ఎటు సిబిఐ డెఫినెట్గా నిజాయితీగానే వర్క్ చేస్తుంది. ఇక్కడ ఏపీ పోలీసులు ఎలాగే నిజాయితీగా వర్క్ చేస్తారో వాళ్ళు కూడా అలాగే నీతి నిజాయితీలతోనే వర్క్ చేస్తారు, కాదంటలేదు. కానీ వాళ్ళకి అంతకన్నా ముందు కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా. సో ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని తలకాయలు ఉన్నాయి, వాళ్ళంతా పని చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా టైం కావాలి. ఆ టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి మనం ఈలోపు అధికారాలు కూడా మారిపోవచ్చు, పార్టీలు మారిపోవచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు, అధికారాలు మారిపోవచ్చు. అసలు రేపు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు. సో సిబిఐ అనే ఒక మాట పడేస్తే సరిపోతుంది, అంతే కదా. అందుకే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ హయాంలో జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి సిబిఐ అంటున్నారు. ఇక ఏకంగా కరుణాకర్ రెడ్డి గారు అయితే అది నా హయాంలో జరగలేదు, నా హయాంలో జరిగింది అని నిరూపిస్తే అలిపిరి వద్ద తల నరుక్కుంటాను అంటున్నారు. ఎందుకు తల నరుక్కోవటం? తలనరుక్కోవడం ఎందుకు? అసలు జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని తెలుస్తోంది. 2023 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. సో వాళ్ళ హయాంలోనే జరిగింది కాబట్టి సో నేరం ఎవరు చేశారనేది నిరూపణ అయితే ఖచ్చితంగా వాళ్ళు జైలుకు వెళ్తారు. అదేదో మీకు మీ మీద అంత నమ్మకం ఉంటే, మీకు గనక ఏ కళంకము అంటలేదు, శ్రీవారి హుండీలోని కానుకల విషయంలో, పరకామణ విషయంలో మీరు పూర్తి క్లియర్గా ఉన్నారు, క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు అనే నమ్మకం మీకుంటే ఏపీలో పోలీసులు ఉన్నారు కదా, సిట్టి చేత ఎంక్వైరీ వేయించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు కదా. అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకొకటి, ఈ సిబిఐకి అప్పగించాలి, ఎందుకంటే ఇవాళకి వాళ్ళ జరిగిందని మేము అనుకోము, ఈ చేతివాటం అనేది గత 20 ఏళ్ల నుంచి ఉంది, చంద్రబాబు హయాంలో కూడా జరిగే ఉంటుంది, మొత్తం అంతా కూడా బయటకు తీయాలి అని అంటున్నారు. అంటే 20 ఏళ్ల నుంచి జరిగినవి అన్నీ బయట పెట్టండి అని అంటున్నారంటే, ఇది సిబిఐకి ఇవ్వాలి అంటున్నారంటే ఈ కేసు ఇప్పుడప్పుడే తేలకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టుగా అర్థమవుతోంది. 2023లో పరకామణిలో దొంగతనం జరిగింది అన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తామే రవికుమార్ ఎవరైతే పరకామణిలో దొంగతనం చేశారని అంటున్నారో అతడి చేత తిరిగి ఆస్తులు శ్రీవారికి రాయించామని అంటున్నారు. మరి అప్పుడు 2023లో అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. మరి అప్పుడెందుకని గత 20 ఏళ్ల నుంచి ఎవరెవరు దొంగతనం చేశారు, ఏంటి, ఎలా జరుగుతుంది, అసలు ఈ లోపం ఎక్కడుంది, పాపం ఎవరిది అని చెప్పేసి ఎందుకని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయించలేదు? మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అనేక విషయాల మీద ఇన్వెస్టిగేషన్ చేయించారు కదా. సో స్కిల్ స్కామ్లో అవినీతి జరిగిపోయిందని గగ్గోలు పెట్టారు కదా. మరి ఆనాడు తిరుపతి దేవస్థానం విషయంలో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, మేము మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాము, గత 20 ఏళ్ల నుంచి జరుగుతున్న పాపాలు లోపాలు అన్ని బయటకు తీస్తున్నామని ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? సో ఇది చూస్తుంటే ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాలి, కేసు ఇంకొక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ల్యాగ్ అవ్వాలి, అసలు ప్రజలు కూడా దీన్ని ఈలోపు మర్చిపోవాలి అనే ఉద్దేశం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో కనిపిస్తుంది తప్ప నిజ నిరూపణ జరగాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనే ఉద్దేశం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఏమాత్రం కనిపించటం లేదు అన్నది ఇది ఒక్కటే నిదర్శనం. నిజంగా పరకామణి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మీరు అనుకుంటున్నారా? పరకామణిలో దొంగతనం జరిగితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలోనే ఈ విషయాన్ని గమనించింది కాబట్టి అప్పుడెందుకని మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.